హాయ్ ఫ్రెండ్స్, హెచ్విఎల్ ఛానల్కి. సో ఇక్కడ మనం ఒక చిన్న టాపిక్ కోసం ఉంది. సో పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది ఆలోచిస్తారు. చాలామంది సుకన్య సమృద్ధి చేస్తారు, కొంతమంది ఏంటంటే పోస్ట్ ఆఫీసులో చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే రికరింగ్ డిపాజిట్ చేస్తుంటారు. సో వీటితో పోల్చుకుంటే ఇది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇది మనం మ్యూచువల్ ఫండ్స్లో సజెస్ట్ చేస్తున్నామండి. సో మ్యూచువల్ ఫండ్స్లో మనకు భారీగా చేయాల్సిన అవసరం లేదు. బట్ బేబీ ఏజ్ అంటే మనకి బేబీ ఏజ్ 1 ఇయర్కి, 3 ఇయర్కి, 5 ఇయర్స్కి ఉన్న వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అంటే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే పుట్టి ఒక 1 ఇయర్ అయిపోయారు, 3 ఇయర్స్ అయిపోయారు, 5 ఇయర్స్ అయిపోయారు, అప్ టు 10 ఇయర్స్ వరకు మనం ఈ ప్లాన్ అమలు చేసుకోవచ్చు అనమాట. సో ది బెస్ట్ ప్లాన్ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ఒకవేళ ఫస్ట్ ఇయర్ బేబీకి మనం ఒక 18 ఇయర్స్ అంటే టైం ఇవ్వగలిగితే మ్యూచువల్ ఫండ్స్లోనే ఒక 18 ఇయర్స్ టైం కానీ మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం 19 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ టైం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు అనమాట. లంసమ్గా గ్రాడ్యుయేషన్కి ఏంటంటే మనకు చాలా అమౌంట్ ఎక్కువగా అవసరం వస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే ఇల్లు తాకట్టు పెట్టడం, లేదంటే పొలం అమ్మడం, లేదంటే ఇంకేదైనా లోన్ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో ఆ ప్రాపర్గా లోన్ ఉండాలంటే మళ్ళీ సివిల్ ఉండాలా, ప్లస్ వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే కానీ వాళ్ళు లోన్ ఇవ్వలేరు అనమాట. సో ఇవన్నీ కూడా మనం పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని ఒక చిన్న స్మాల్ అమౌంట్ తోటి ఒక చైల్డ్ తాలూకు లైఫ్ని మనం డిజైన్ చేయొచ్చు అనమాట, ఒక చిన్న ఎస్ఐపి తోటి. అది ఏంటంటే సో ఇక్కడికి వచ్చేసరికి మీరు చూసారు 2000 ఎస్ఐపి అనమాట. జస్ట్ 2000 రూపీస్ ఎస్ఐపి. ఈ 2000 రూపీస్ ఎస్ఐపి కానీ మనం ఫస్ట్ ఇయర్ నుంచి బేబీ ఎవరైతే జీరో బేబీ నుంచి ఫస్ట్ ఇయర్కి వచ్చారో వాళ్ళకి మనం ఈ విధంగా అప్లై చేయగలిగితే అట్లీస్ట్ టైం ఎంతండి, 18 ఇయర్స్ టైం. 18 ఇయర్స్ టైంకి మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం టైం పీరియడ్ ఎంత ఇచ్చాం, 18 ఇయర్స్ ఇచ్చాం. బట్ రిటర్న్స్ 15% రిటర్న్స్తో లాంగ్ టర్మ్లో మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో 15% రిటర్న్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా టాప్అప్ 500 అన్నమాట ఇయర్లీ. అంటే ఇయర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఒక 2000 కడతాం, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకో 500 పెంచుకుంటాం, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక 500 పెంచుకుంటాం. అంటే స్మాల్ అమౌంట్ తోటి అనమాట. సో ఈ లోపు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా మనకి ఈ 1 ఇయర్ లోపు కొన్ని ఈఎంఐస్ క్లియర్ అయిపోవడం, నెక్స్ట్ ఇయర్ కొన్ని క్లియర్స్ అయిపోవడం, ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న స్మాల్ అమౌంట్ తోటి మనం ఈ విధంగా మనం టాప్అప్ పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఫైనల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎంత అండి, 13,50,000 అనమాట. ఎంత, 13,50,000 రూపాయలు. బట్ మనకి అల్టిమేట్గా వచ్చే రిటర్న్ చూసుకుంటే 44,62,270 రూపీస్. అంటే అప్రాక్సిమేట్గా 45 lakhs వరకు మనం దీంట్లోంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే ఆ రిటర్న్స్ 18 ఇయర్స్ టైం ఇచ్చాం కాబట్టి. సో ఈ 45 lakhs అనేది అప్రాక్సిమేట్గా మనం ఎడ్యుకేషన్ కోసం కూడా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అంతా స్మాల్ అమౌంట్ సార్, 2000 రూపీస్ అనమాట. ఓన్లీ ఫర్ 2000 రూపీస్తో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలామంది బేబీ కోసం ఏంటంటే చాలామంది వచ్చేస్తుంటే ల్యాండ్స్ కొంటారు, లేదంటే ఏదైనా ప్లాట్ కొనుక్కుంటారు. అంటే ఒక ల్యాండ్ ఈ రోజుల్లో కొనాలంటే అట్లీస్ట్ మనం తక్కువ ఒక 10 lakhs లేదంటే 15 lakhs కన్నా ఎక్కువగా అవుతుంది రిజిస్ట్రేషన్తో అన్ని కలుపుకొని. బట్ మనం అలాగా చాలామంది మిడిల్ క్లాస్ ఇలాగ మనం దాన్ని బై చేయలేం. సో దానికి ఆల్టర్నేట్గా మనం ఏదైనా చేయాలనుకుంటే జస్ట్ ఫర్ 2000 రూపీస్ అనమాట. అంటే ఒక నెలకి మనం సంపాదించే సంపాదనలో ఒక 2000 రూపీస్ మన బేబీ కోసం కానీ మనం స్పెండ్ చేయగలిగితే డెఫినెట్గా సో వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రాపర్గా మనం డిజైన్ చేయొచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్గా మనకు వచ్చే రిటర్న్స్ 45 lakhs వరకు మనకి ఇది ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కొంతమందికి బేబీ ఏజ్ 3 ఇయర్స్ వచ్చేసి ఉంటారు. అంటే కొంతమందికి 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ వచ్చేసి బేబీస్ ఉంటారు. సో వాళ్ళ కోసం మనం 16 ఇయర్స్ టైం పెట్టుకోగలిగితే, కొంచెం 16 ఇయర్స్ టైం పెట్టుకోగలిగితే వాళ్ళకి 19 ఇయర్స్ వచ్చేలోపు ఇక్కడ 3 ఇయర్స్ బేబీకి మనం జస్ట్ 2000 రూపీస్ ఎస్ఐపి మనం పెట్టగలిగితే టైం వచ్చేసరికి 16 ఇయర్స్ టైం పీరియడ్, రిటర్న్స్ 15%, టాప్అప్ ఎంత ఓన్లీ 500. ఎవ్రీ మంత్ మనం ఎవ్రీ ఇయర్ 500 మనం పెంచుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి రిటర్న్స్ ఎంత అండి, 11,04,000 రూపీస్ అనమాట. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ అంతా 11,04,000. బట్ ఇక్కడికి వచ్చేసరికి 31,58,575. అంటే అప్రాక్సిమేట్గా 32 lakhs వరకు మనం ఎర్న్ చేస్తున్నాం అనమాట. సో 32 lakhs వరకు మనం ప్రాఫిట్ తీసుకుంటున్నాం ఇది. సో అదేవిధంగా ఒకవేళ 5 ఇయర్స్ బేబీకి 5 ఇయర్స్ దాటి 6 ఇయర్స్ ఉన్నది అనుకుంటే మనం 14 ఇయర్స్ టైం పెట్టుకోగలిగితే 19 ఇయర్స్లో మనకు వచ్చే రిటర్న్స్ వచ్చేసరికి మనం ఎస్ఐపి 2000 స్టార్ట్ చేస్తున్నాం 5 ఇయర్స్ బేబీ కన్నా సరే. ఇక్కడ టైం డ్యూరేషన్ అంతా 14 ఇయర్స్. బట్ రిటర్న్స్ చూస్తే 15%. టాప్అప్ పెట్టింది ఇక్కడ 1000 పెట్టుకున్నాం, ఎందుకంటే బేబీ ఏజ్ కొంచెం దాటింది కదా. సో 1000 కానీ మనం పెట్టుకోగలిగితే రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అదే మనం 500 పెడితే రిటర్న్స్ తగ్గిపోతుంది ఉద్దేశంతో టాప్అప్ పే చేసామంటే 1000 రూపీస్ మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ రిటర్న్స్ వచ్చేసరికి ఏదవుతుంది, 33,38,391. అంటే అప్రాక్సిమేట్గా 33,38,391 అమౌంట్ మనకి ఇక్కడ రిటర్న్స్ వస్తుంది. కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది
14,28,000 అనమాట. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, ఈ 3 పారామీటర్స్లో కూడా ఎప్పుడు కూడా ఎస్ఐపి అనేది ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ చేశారో వాళ్ళకి అమౌంట్ తక్కువ పడుతుంది, టాప్అప్ తక్కువ పడుతుంది, ఆటోమేటిక్ రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బేబీకి ఎవరైతే తెలివిగా ప్లాన్ చేస్తారో వాళ్ళకి వచ్చి చూడండి 44 lakhs, అంటే అప్రాక్సిమేట్గా 45 lakhs వచ్చింది. థర్డ్ ఇయర్ బేబీకి స్టార్ట్ చేసేసరికి 31 lakhs వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 2,000 రూపీస్ సేమ్, ఇక్కడ టాప్అప్ 1,000 పెడితే కానీ ఇక్కడ 33 lakhs వరకు రాలేదన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైనా సరే మనం టైం అనేది మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం ఈ రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్ ఈజీగా అర్థం అవ్వాలనుకుంటే నా హెచ్బిఎల్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా ఫోన్ నెంబర్ 6281688341. ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ప్లాన్ చేయాలనుకుంటే బేబీ కోసం డెఫినెట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. మనం ఈ విధంగా మనం ప్లాన్ చేసి మన బేబీస్కి చాలా తక్కువ అమౌంట్ తోటి మనం ఏదైతే ఎర్నింగ్ చేస్తున్నామో ఆ అమౌంట్ తోటి మన బేబీకి లైఫ్ అంటే ఎడ్యుకేషన్ మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం అనమాట. చాలా తక్కువ అమౌంట్ తోటి కూడా ఆ నెలకి మనం చేసుకోగలిగితే. సో ఓకే, థ్యాంక్ యూ.